ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి అవంతిక బ్లాగ్స్ ఛానల్. నేను ఈరోజు ఎపిసోడ్ అక్టోబర్ 2 ఎపిసోడ్ బిగ్ బాస్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అండ్ ఎపిసోడ్ తర్వాత ఎవరైతే పప్పీ టాస్క్లో చీఫ్గా పోటీ చేయడానికి విన్ అయ్యారు అన్న దానిపైన మీకు రివ్యూ ఇస్తున్నాను. సో మీరు చూసినట్టుగా ఎపిసోడ్లో అయితే ఈరోజు పప్పీస్ టాస్క్ కండక్ట్ చేశారు. అది దేని గురించి అని అంటే ఎవరు చీఫ్గా ఆల్రెడీ శక్తి క్లాన్ నుంచి ఒకరు ఎంపిక అయ్యారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్స్ జరిగాయి కదా, హూస్ ఫిట్ ఫర్ ద క్లాన్ అని చెప్పేసి ఆ ఫిట్నెస్ టాస్క్స్లో శక్తి క్లాన్ అయితే గెలిచింది. సో అక్కడ నుంచి పృథ్వీని డైరెక్ట్గా ఎంచుకున్నారు. అయితే మిగతా మెంబర్స్కి ఈ గేమ్ కండక్ట్ చేశారు. సో దానికంటే ముందు స్టార్ట్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ ఫన్నీగా సాంగ్స్ ప్లే చేస్తూ ప్రతి ఒక్కరిని కలర్ వాట్ కలర్ అనే టాస్క్తో స్టార్ట్ చేశారు బిగ్ బాస్. సో చాలా స్మూత్ గోయింగ్ అండ్ చాలా మంచిగా జరిగింది ఆ టాస్క్ అయితే. అందులో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేషన్ ఏంటి అని అంటే ఒక క్లాన్ నుంచి శక్తి క్లాన్ నుంచి ఒకరు అండ్ కాంతారా క్లాన్ నుంచి ఒకరు వచ్చి కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అంటే, సో వాళ్ళు బిగ్ బాస్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ తీసుకొచ్చి క్లాన్ మెంబర్స్ అక్కడ వేయాలి. సో ఆ టాస్క్లో అయితే ఎక్కువ అయితే కాంతారా క్లాన్ నుంచి గెలిచారు. ఆ టాస్క్లోనే జరిగేటప్పుడు ఫస్ట్ మణికంఠ అండ్ ఆదిత్య ఆడతారు. ఆ టాస్క్లో మణికంఠ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగానే ఉంది. బికాజ్ బిగ్ బాస్ అనేది బ్లాక్ కలర్ అడిగారు. బ్లాక్ కలర్ అంటే ఇందులోనే వేసేసి ఉంచాలని తెలీదు. ఇంతకుముందు సీజన్స్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు బ్లాక్ కలర్ అన్నప్పుడు మైక్ వేస్తే కన్సిడర్ చేశారు. సో అది దృష్టిలో పెట్టుకొని మణికంఠ తన బ్లాక్ కలర్ అనేది మైక్ తీసేసాడు. బట్ ఆదిత్య ఒక స్లిప్పర్ తీసేశారు. బిగ్ బాస్ మనీని మీరు నెక్స్ట్ టాస్క్ ఇంకా మైక్ లేకుండానే ఆడదాం అనుకున్నారా మణికంఠ అని చెప్పేసి అని మనీకి అయితే పాయింట్ ఇవ్వలేదు. సో అది చాలా ఫన్ వేగా జరిగింది. సో తనకి ఏం పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆదిత్యని అడిగితే ఆదిత్య ఏం చెప్పారంటే ఏంటి తను ఒక ఐటమ్ సాంగ్స్కి పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి ఆదిత్య సెలెక్ట్ చేశారు. ఐటమ్ సాంగ్ అయితే సూపర్గా పర్ఫామ్ చేశాడు పర్ఫార్మెన్స్ వైజ్. అండ్ దాంతోపాటు డాన్స్ చేయడానికి నైనికాకి ఛాన్స్ ఇస్తారు. సో సూపర్ గుడ్గా అయింది అది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి హైలైట్ అందులో ఏం జరిగింది అని అంటే పృథ్వీతో పాటు ఎవరు ఆడారు, బ్లాక్ అండ్ వైట్ నైనికా ఆడారు అనుకుంటా, బ్లాక్ అండ్ వైట్ సంథింగ్ ఏదో కావాలని. సో ఆ టాస్క్లో పృథ్వీ ఓడిపోయారు. పృథ్వీ ఓడిపోయినప్పుడు పృథ్వీకి ప్రేరణని అడుగుతారు ఏమి ఇద్దాము అని చెప్పేసి. తను ఒక అమ్మాయిలాగా రెడీ అయ్యి వాక్ చేయాలి అందరితో. అంటే ఎపిసోడ్లో మాత్రం తను అమ్మాయిలాగా రెడీ అయ్యి ఓన్లీ అక్కడ వాక్ వరకే చూపించారు. బట్ లైవ్లో మార్నింగ్ మాత్రం తను అమ్మాయిలతో పాటు నడవాలి అని చెప్పేసి నడిపించారు. అదైతే సూపర్, అసలు ఫుల్ కామెడీగా జరిగింది లైవ్లో. సో అదంతా ఈరోజు ఎపిసోడ్లో అయితే ప్లే అవ్వలేదు పృథ్వీది. అది సూపర్గా జరిగింది. అండ్ సో అది మార్నింగ్ ఫన్ టాస్క్ వచ్చేసి. సో దాని తర్వాత ఎవరు విన్నర్స్ అని డిక్లేర్ చేసి ఆ క్లాన్ నుంచి ఏ క్లాన్ అయితే శక్తి క్లాన్ నుంచి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని వాళ్ళు స్టాప్ చేయగలరు. లీడింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ ఆ క్లాన్లోంచి ఎవరినో ఒకరిని డైరెక్ట్ చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు. సో ఆ ఆప్షన్లో అండ్ పృథ్వీకి అండ్ ఎవరికి యష్మికి మధ్యలో ఫుల్ డిస్కషన్ జరుగుతుంది. అందులో నిఖిల్ అయితే ఆల్రెడీ 3 వీక్స్ నుంచి తను చేస్తున్నాడు కాబట్టి సో తను నేను గెలవకపోయినా పర్లేదు అయినా ఫిక్స్ చేశానని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. దట్స్ గుడ్ డెసిషన్. సో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. బట్ ఆదిత్య కూడా చేయలేదు కాబట్టి ఆదిత్య కూడా తన పాయింట్స్ తను పెట్టారు. బట్ యష్మి అండ్ పృథ్వీ డిస్కషన్లో అసలు చాలా బాగదు. యష్మి తీసిన పాయింట్స్కి పృథ్వీ కరెక్ట్ సమాధానం చెప్పడం, ఫ్రెండా అదా ఇదని కాకుండా వాళ్ళందరూ కన్నడ అని చెప్పేసి కొంచెం బాండింగ్ అవుతుంది. బట్ యష్మి సడన్గా పృథ్వీ నెగిటివ్ పాయింట్స్ చెప్పగానే పృథ్వీ కూడా యష్మి నెగిటివ్ పాయింట్స్ టప్ప చెప్తూనే ఉంటాడు. సో దానికైతే అసలు యష్మి ఇంకా వాయిస్ లేక ఏడ్చేసి పృథ్వీకి అయితే శక్తి క్లాన్ నుంచి డైరెక్ట్గా చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడు.
సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పప్పీస్ టాస్క్. పప్పీస్ టాస్క్ ఎవరి నేమ్తో ఉన్న టాస్క్ వాళ్ళు అంటే ఎవరి నేమ్తో ఉన్న పప్పీ వాళ్ళు తీసుకెళ్ళకూడదు. సో వేరే పర్సన్ తీసుకెళ్ళాలి. అండ్ అందరికంటే ముందు ఆ పప్పీ జోన్లోకి వెళ్ళిన వాళ్ళు, అందరికంటే లాస్ట్ వెళ్ళిన వాళ్ళు ఎవరి పేరుతో అయితే తీసుకొస్తారు వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని. సో అట్లాంటి డెసిషన్స్లో ఒకసారి ఫస్టే మణికంఠ అండ్ యష్మి మణికంఠ పట్టుకుంటుంది. మణికంఠ అండ్ యష్మి మధ్యలో డిస్కషన్ వస్తే పృథ్వీ వచ్చేసి ఫస్ట్ టాస్క్లోనే మణికంఠని తీసేస్తాడు. అంటే మణికంఠ అక్కడ తను ఎందుకు చీఫ్ అవ్వాలి అన్న దానిపైన అంటే ఎందుకు చీఫ్ అవ్వాలనుకుంటున్నావు అంటే ఓన్లీ ఇమ్యూన్ కోసం అని చెప్తాడు. సో దానివల్ల పృథ్వీ అతన్ని తీసేస్తాడు. అది కరెక్ట్ డెసిషన్. ఓన్లీ ఇమ్యూన్ కోసం చీఫ్ అవ్వడం ఏంటి? తను చీఫ్ అవ్వాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి అండ్ టీంని కూడా మెయింటైన్ చేయగలగాలి. మణికంఠ సో దానికి ఫిట్ కాదనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాడు దేనికో విషయం, అంటే చిన్న విషయమైనా ఏడుస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. బట్ ఇంప్రూవ్ అయ్యాడు, అది ఫైన్. బట్ ప్రతి విషయానికి ఏడవడం అన్నది కరెక్ట్ కాదు. సో అది మైనస్ అయింది అక్కడ మణికంఠకి. సో అక్కడ ఆ స్టెప్లో వచ్చేసి మనీని తీసేశారు. నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రేరణ అండ్ యష్మి వస్తే అండ్ వాళ్ళు ఛాన్స్ వచ్చేసి యష్మిని తీసేసి ప్రేరణకి ఇచ్చారు. ఎందుకంటే యష్మి ఆల్రెడీ అయింది. అలాగా లాస్ట్ వరకు ప్రతి ఒక్కరి ఛాన్స్లో ప్రతి ఒక్కరు ప్రేరణకి ఇస్తూ వెళ్ళారు. లాస్ట్లో మాత్రం ఎపిసోడ్లో అయితే ఎక్కడి వరకు వచ్చింది, నిఖిల్, ప్రేరణ అండ్ నబీల్ వీళ్ళు ముగ్గురు ఉన్న వరకు స్టాప్ అయింది అనుకుంటా. నాకు తెలిసి దాని వెంటనే నేను లైవ్ చూసాను కాబట్టి నాకు ఎక్కువ ఎవరి దగ్గర స్టాప్ అయినది అంత గుర్తులేదు. పర్లేదు, ఓకే. అయితే వీళ్ళు ముగ్గురు అయితే లాస్ట్ వరకు ఉన్నారు. ఆ ముగ్గురికి కండక్ట్ చేసినప్పుడు ఆదిత్య కూడా ఉండే ఎపిసోడ్లో. సో ఆదిత్య అన్న కూడా నెక్స్ట్ రౌండ్స్లో ఆదిత్య అని ప్రేరణ అన్నకు వస్తే యష్మి తీసేయాలన్నమాట. యష్మి అయితే ప్రేరణకి ఛాన్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్ అప్పుడు ఆదిత్య ఎవరినో ఒకరిని తీసేయాలి. అప్పుడు డేంజర్ జోన్లోకి వచ్చింది నిఖిల్ అండ్ ప్రేరణ. సో ప్రేరణ లాస్ట్ వచ్చింది నిఖిల్ నేమ్తో. సో అంతను వచ్చినందుకు అక్కడ డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు పెట్టుకున్న తర్వాత ఆదిత్య అయితే ఒక లెవెల్ వరకు తను ఏంటి అని అంటే నిఖిల్నే సెలెక్ట్ చేస్తాడు అన్నట్టు, నిఖిల్ అవి బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అన్నీ చెప్పిన తర్వాత కానీ అంటాడు. నాకైతే అతను స్టార్ట్ చేసిన విధానం చూసి మళ్ళీ తను నిఖిల్కే ఛాన్స్ ఇస్తాడేమో అనిపించింది. బట్ కానీ అని చెప్పేసి తను ప్రేరణకు ఛాన్స్ ఇచ్చాడు. వెల్ అండ్ ఫైన్. సో లాస్ట్కి ప్రేరణకు ఛాన్స్ ఇస్తే నబీల్ అండ్ ప్రేరణ ఉన్నారు. సో వాళ్ళ పప్పీస్ వాళ్ళు తీసుకొని పరిగెత్తాలేమో, గేమ్ పెడతారని అందరూ థింక్ చేశారు. బట్ అక్కడ బిగ్ బాస్ ఏం చేశారు అని అంటే కొంచెం సేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని డేంజర్ జోన్లో నిల్చోబెట్టి మెజారిటీ ఆఫ్ ద హౌస్ ఎవరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో అది ఓటింగ్ పర్సనల్గా పృథ్వీని తీసుకోండి అని చెప్పారు. సో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు చీఫ్ కంటెండర్ అవుతారు అని చెప్పి. యాజ్ యూనో నబీల్ అయితే సూపర్గా ఇచ్చేసిండు అన్ని టాస్క్లో. సో అతనికి అండ్ ఎవరితో నెగిటివ్గా అట్లా రిలేషన్ ఉండడం కానీ అట్లాంటివి ఏం లేవు. సో హౌస్ అందరితో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. సో అందరితో ఈక్వల్గా మాట్లాడతాడు. అట్లాంటి పాయింట్స్ అంటే ఇద్దరు పాయింట్స్ అంటే ప్రేరణ కానీ నబీల్ కానీ సూపర్గా వాళ్ళ పాయింట్స్ అన్నీ పెట్టారు. బట్ అక్కడ హౌస్ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే నబీల్ని సెలెక్ట్ చేశారు. ఎందుకు అని అంటే ఒక పాయింట్లో ఏంటంటే ప్రేరణ ప్రతి విషయానికి ఇట్లా ఫుల్ హైప్ అయిపోతుంది. అంటే ఫుల్ హైప్ అయిపోవడం వల్ల ట్రిగ్గర్ అయిపోవడం వల్ల అది కొంచెం ఎక్కడైనా మైనస్ అవుతుంది, తను అవతల వాళ్ళు హర్ట్ అవుతారు అని కూడా ఆలోచించకుండా అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది అన్న పాయింట్ మీద తనకి ఓట్ చేయలేదు. నబీల్కి ఓటింగ్ ఎక్కువ వచ్చింది. 4 votes ఫర్ నబీల్ అండ్ 3 votes ఫర్ ప్రేరణ. నబీల్కి ఓట్ చేసిన వాళ్ళు సీత, నైనిక అండ్ నిఖిల్ అండ్ వన్ మోర్ పర్సన్ మణికంఠ. సో ఓటింగ్లో సీత అండ్ నైనిక ఓపెన్గానే ఉన్నారు, చెప్పేశారు. అండ్ మణికంఠ కూడా తన క్లారిటీ ఆఫ్ థాట్ అంటే మణికంఠ ఎందుకు ఓట్ చేశాను అనుకుంటున్నాను అంటే లాస్ట్ వీక్లో ఎవరైతే వీకెస్ట్ అని అనుకుంటున్నారో ఈ టాస్క్లకి మీరు తీసేసేయాలి అన్నప్పుడు సీత క్లాన్లో డిస్కషన్ వచ్చినప్పుడు తన క్లాన్లో కాంతార క్లాన్లో మణికంఠకి నబీల్ ఒక్కరే సపోర్ట్ చేశారు. సీత మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అది దృష్టిలో పెట్టుకొని మణికంఠ ఓట్ అయితే నబీల్కి వేశాడు. అండ్ నిఖిల్ కూడా నబీల్ మాట్లాడుకున్నట్టున్నారు. నిఖిల్ కూడా నేను ఎక్స్పెక్ట్ ఏం చేశాను అంటే ప్రేరణకు వేస్తాడేమో, టై అవుతుందేమో అని అనుకున్నాను. బట్ ప్రేరణకు వేయలేదు, తను నిఖిల్కి వేశాడు. బట్ విష్ణుప్రియ నబీల్కి వేస్తుంది అని అనుకున్నా, బట్ ప్రేరణకు వేసింది. తను ఏంటి ఉమెన్ పవర్ అన్న ఒక రీజన్స్తో ఉమెన్ పవర్ అని చెప్పేసి వేసింది.
విష్ణుప్రియ డెసిషన్ అక్కడ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అని అంటే స్టార్టింగ్ నుంచి విష్ణుకి అండ్ ప్రేరణకి మధ్య గొడవలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అవన్నీ జరిగాయి. ఓకే, సో ఇప్పుడు దీంతో అట్లాంటి వాటికి అన్నిటి పులి స్టాప్ పెడదామని చెప్పేసి వేసినట్టుగా అనిపించింది విష్ణుప్రియ ప్రేరణతో. సో నబీల్ ఎలాగో అండర్స్టాండ్ చేసుకుంటాడని. బట్ ఎవరైనా ఓట్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉంటారు. అండ్ ఆదిత్య ఓమన్న స్టార్టింగ్ నుంచి నబీల్ ఫుల్ క్లోజ్ అంటే ఫుల్ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయన వచ్చేసి లాస్ట్కి వచ్చి ఉమెన్ పవర్ అని చెప్పేసి ఆ ప్రేరణకు ఓటేశాడు. అది షాకింగ్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఆన్సర్. అసలు ఆ అన్నకి అంటే ఆదిత్య ఓం గారికి తెలుస్తుందో తెలియట్లేదో తెలియదు. అంటే తను ఏం డెసిషన్ తీసుకుంటున్నాడు అంటే తను సడన్గా ఫ్లిప్ అయిపోతాడు. అంటే అట్లా నబీల్కి వేయకుండా ప్రేరణకి వేసాడు. అది నబీల్ కొంచెం హట్ అయినట్టుగా, అంటే తను సీతతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక దగ్గర మాట్లాడుతున్నప్పుడు నబీల్ హట్ అయ్యారు అని అనిపించింది. అంటే ఎవరికైనా అనిపిస్తుంది. తనతోటి అన్ని రోజులు క్లోజ్గా జర్నీ చేసిన అతను సడన్గా వెళ్ళి అవతల పర్సన్కి ఓటేస్తే ఆదిత్య డెసిషన్ కరెక్ట్ కాదేదో అనిపించింది. బట్ ఆదిత్య చూసాడేమో అని కూడా అనిపించింది. ఎందుకంటే తనకి ప్రేరణ నామినేట్ చేసింది నామినేషన్స్ లాస్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ప్రేరణ తను నామినేట్ చేయొద్దంటే మేబీ ప్రేరణకి సపోర్ట్ చేయాలని అనుకున్నట్టున్నాడు ఆదిత్య ఓం గారు. సో అందుకని ప్రేరణకి వేశారు. బట్ నిఖిల్ అండ్ యష్మి ఇంకా మెజార్టీ అయితే ఎవరికి నబీల్కి వచ్చేసింది. సో కంటెండర్గా నబీల్ సెలెక్ట్ అయిపోయారు. సో లెట్స్ సీ టుమారో. అంటే ఇంకా ఇప్పుడు ఇద్దరు ఫుల్లీ ఫిజికల్ గేమ్ వచ్చినా సరే ఈక్వల్గా ఫైట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కంటెండర్స్ అయ్యారు. వన్ ఈజ్ పృథ్వీ అండ్ వన్ ఈజ్ నబీల్. సో ఎవరు రేపు చీఫ్ అవుతారో చూద్దాం. సో ఇప్పుడు ఓటింగ్ అయితే థర్స్డే రోజుకి ఎండ్ అవుతుంది అన్నారు. మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుంది అని అన్నారు. కాబట్టి థర్స్డే ఎపిసోడ్ ఫ్రైడే ఎపిసోడ్లో ఎవరో ఒకరు హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నీ అవుతాయి. సో ఈ వీకెండ్ మేబీ ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఉండకపోవచ్చు నాగార్జున సార్ గారికి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎంట్రీ ఉంటుంది కదా. సో ఈ వీక్లో సీత తీసుకున్న డెసిషన్స్ అస్సలు కరెక్ట్గా అనిపించలేదు. తన డెసిషన్స్ అంటే తను చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది. అంటే లాస్ట్ వీక్ ఉన్న క్లారిటీ ఈ వీక్ తనకి లేదు. సో అది తనకి మైనస్ అయింది. సీతకి మాత్రం అది క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకపోవడం వల్ల. అండ్ పృథ్వీ అయితే సూపర్ పాజిటివ్గా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడారు ఏంటి పాయింట్ అన్ని పాయింట్స్ కూడా కరెక్ట్గా అంటే పిచ్చిగా ఏం కొట్లాడకుండా కరెక్ట్ పాయింట్స్ పెడుతున్నాడు. తనకు ఒక విషయంలో మనకంటే దగ్గర యాటిట్యూడ్ వస్తుంది. ఎందుకు అని అంటే మనకంటే తన దగ్గర ఒక మాట అక్కడ ఒక మాట చెప్పడం లాస్ట్ వీక్ నుంచి ఆ ముందు వీక్ నుంచి క్యారీ అయింది. బట్ ఆ హేట్ రేట్ ఉన్నట్టుంది. బట్ ఆ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పృథ్వీ డూయింగ్ గుడ్. ఇద్దరిలో పృథ్వీ అయినా సరే నబీల్ అయినా సరే వాళ్ళ 100% రేపు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం రేపు ఎవరు విన్ అవుతారు అండ్ ఎవరు చీఫ్ అవుతారు అన్నది. అదంతా జరిగిన తర్వాత కుకింగ్ అంతా చేస్తుంటే మన విష్ణుప్రియ మాత్రం క్యూట్ ఎవడు ఏమన్నా చేసుకొని నా పని నేను చేసుకుంటా హాయిగా వాళ్ళు వంట చేసిన వెంటనే నేను తిందామా అన్న ఇదిలో తిరుగుతూ ఉన్నారు. అది సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని ఓట్ చేసి గెలిపించండి. ఎందుకంటే ఈ థర్స్డేనే ఓటింగ్ లాస్ట్ అవుతుంది. జనరలీ ఫ్రైడే ఈవినింగ్ అయ్యేది. ఈసారి థర్స్డేకి క్లోజ్ చేస్తున్నారు ఓట్ లైన్స్. సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఈ ఓవరాల్ ఎపిసోడ్స్లో అండ్ అప్కమింగ్ రేపు ఎపిసోడ్ గురించి నా రివ్యూ. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసి చూసినట్టయితే నాకు చాలా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.